హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ నెంబర్ అయితే మీకు వీడియోలో కనిపిస్తుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఏమైనా అడగాలంటే మన ఛానల్ నెంబర్ మీకు స్టార్టింగ్లో ఇచ్చాను. కంపల్సరీ మన ఛానల్లో వాట్సాప్లో అయినా లేదంటే పర్సనల్గా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఈరోజు టాపిక్ వచ్చేసి మనం అసలు కోడి పందెం ఆడితే ఏ విధంగా లాభాలు వస్తాయి, ఏ విధంగా నష్టాలు వస్తాయి అనే టాపిక్ మీద ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా చాలా మంచి టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరూ కోడి పందెం ఆడే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ తెలుసుకోవాల్సిన టాపిక్, కంపల్సరీ వినాలి. ఎందుకంటే తెలిసి ప్రతి ఒక్కటి ఏదైనా సరే మనం చేసే ప్రతి ఒక్క మిస్టేక్ కూడా మనకు తెలుసు మిస్టేక్ అని, కానీ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేనైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగే ఒక రిక్వెస్ట్ అనమాట. ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా కలర్ అప్డేట్ వీడియోస్, కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోస్, ఇలా కోళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను. మన ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్తే కదా, ఫస్ట్ మనం దెబ్బలాట ఆడుకోవాలంటే మనమే కదా, ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం మెయిన్లీ ముఖ్యంగా 3 విధాలుగానే దెబ్బలాట పెట్టుకుంటాం. ఒకటి వచ్చేసి ముసుగు పందాలు, రెండు వచ్చేసి జోడీలు లేదా ఎత్తులు దింపులు, లేదంటే ఇంకోటి వచ్చేసి చూపులు పందాలు. ఈ 3 విధాలుగానే ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలి మ్యాక్సిమం. ఈ 3 విధానాల్లో మనకి ఏ విధానం అయితే మనం ఎక్కువ అంటే మనకు లాభాలు ఎక్కువ వస్తాయి, మనం పందాల్లో ఎక్కువ మనీ గెయిన్ చేయొచ్చు అనేది చూసుకుందాం. ఫస్ట్ మనం ఒకటి తీసుకుందాం, ముసుగు పందెం. మనం ముసుగు పందెం వేసుకుంటుంటే అసలు మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా మీరు అందరూ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మనం ముసుగు పందెం వేసుకుంటున్నామంటే మనకు ₹1 కూడా లాభం రాదు. మనకు ₹1 కూడా ముసుగు పందెంలో లాభం అంటూ రాదు, అది మీ అందరికీ తెలుసు. కానీ మళ్ళీ మళ్ళీ అదే చేస్తుంది. ఎందుకంటే మనకు పేషెన్స్ అంటే వెయిట్ చేసే గుణం లేదు. ఏంటంటే ఈరోజు వేసేయాలా ఎట్టయినా సరే, ఆ ముసుగు పందెం ఏదో ఒకటి వేసేద్దామరా అని చెప్పేసి వెళ్ళి వేసేయడమే, వెనక ముందు లేదు ఇంకా. కానీ దానివల్ల నష్టపోతుంది ఎవరంటే కోడి గల్లవాడు. ఎవడైతే కోడిని కొంటున్నా సరే, వాడి సొంత దొడ్లో కోడైనా సరే, ఎక్కడదైనా సరే, కోడి గల్లవాడికి 100% లాసే తప్ప ₹1 కూడా లాభం అనేది ఉండదు. అదేవిధంగా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కోడిని కొని ముసుగు పందెం వేస్తున్నాం అనుకోండి, కోడిని కొనేసేవాడు ఏంటంటే 20,000 కొన్న కోడిని కూడా 10,000కే ముసుగు వేయాల్సి వస్తుంది, 10,000కే వేసేస్తున్నారు. ఎదుటి కోడి ఎలాంటి కోడి వస్తుందో ఏందో అనేది అసలు ఎవరికి తెలియదు. కాబట్టి మనం 10,000కి వేస్తే నార్మల్ కోడి ఇచ్చిద్దాము అని చెప్పేసి థింకింగ్లో మనం ఎత్తుకెళ్ళి ₹20,000 కోడిని కూడా 10,000కు ముసుగేస్తున్నాం. 10,000కు ముసుగేస్తుంటే ఎదుటి కోడి కూడా మనకి ముసుగు పందెం అంటే వాళ్ళు రంగు చూసుకుని, బలం చూసుకుని, కోడిని టైం చూసుకుని వస్తారు. వాళ్ళు ఏమీ సింపుల్గా ఏముండదు అనమాట. కాబట్టి ఆ టయాల్లో ఏమవుతుందంటే 2 సమానమైన రంగులు పడిపోతున్నాయి. కాబట్టి మనం పై పందెం కాసుకుందాంలే అని చెప్పేసి ఆలోచనలో వెళ్ళినా కూడా ఆ పై పందెం కూడా ఎవడో గాయడు. మనం ఇంకా ఎచ్చిచ్చి గాయాల్సి వస్తుంది. ఎచ్చిచ్చినా కూడా ఎంతని కాస్తామంటే మనం మనం ఎంత కాయాలనుకున్నామో అంత అయితే డబ్బులు కాయలేము మన కోడి మీద ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే కోడికి సేమ్ రంగు, ఎదుటి కోడి కూడా సేమ్ రంగు వస్తుంది ముసుగులో. మ్యాక్సిమం ఎక్కడైనా చూసుకోండి, మనం ముసుగు పెట్టుకుంటున్నామంటే మనం ఏ రంగులో వెళ్తున్నామో ఎదుటివాడు కూడా అదే రంగులో వస్తున్నాడు. కాబట్టి ఆ 2 టయాల్లో ఏంటంటే కోళ్ళు 2 సేమ్ రంగులు అయిపోతుంది, అన్నదమ్ముల పందెం అయిపోతుంది. కోళ్ళు 2 రెండో పందానికి అసలు పనికిరావు. ఏ కోడి కూడా ఓడిపోయిన కోడి అయితే అసలు పని రాదు అనుకోండి, మనం గెలుపొందిన కోడి కూడా అది కూడా చావు బతుకుల మీదే వస్తుంది. అప్పుడేమవుతుంది, అక్కడ మనం పెట్టిన డబ్బులు పందెం ఎంత కడతామో తెలియదు. ప్లస్ కోడి మనకి పందెం కొట్టినా కూడా సేఫ్గా ఉంటుందో లేదో తెలీదు. అన్నింటికి ఒక్కసారి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం 20,000 పెట్టుకున్న కోడికి మనకి 20,000 కూడా రావు. దానికంటే నీకు ₹1 తక్కువే వస్తుంది తప్ప ఎక్కువ రాదు. బాగా నువ్వు ఎంతైనా సరే పై పందెం ఎంత ఉంటే అంత కాసేస్తాను, నేను పై పందెం కాసుకుంటాను అనే సత్తా ఉంటే ఒకడైతే కాయలేడు, ఒక 5-6 పెట్టుకోవాలి వాడు.
ఒక 5-6 పెట్టుకుని ఎచ్చులు ఇచ్చేసేసి మొత్తం బరి మొత్తం తిరిగేసేసుకుని వాడు పై పందెం కాసుకుంటే తప్ప, లేదంటే కోడిని కొన్న కాస్ట్ కూడా మనకు రాదు ముసుగు పందెంలో. అసలు ముసుగు పందెం నా వైపు నుంచి అసలు పెట్టొద్దు, మన వైపు నుంచే కదా. అసలు ముసుగు పందెం అనేది అసలు బ్యాన్ చేయాలి నా వైపు నుంచి అయితే. ఎందుకంటే కోళ్ళు అన్యాయం అయిపోతాయి, కోళ్ళు కొన్నవాడు అన్యాయం అయిపోతాడు, కోళ్ళని మేపే వాళ్ళు కూడా అన్యాయం అయిపోతారు. కాబట్టి అసలు ముసుగు పందానికి మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి ఎవరైనా సరే. ఎందుకంటే ముసుగు పందెంలో ₹1 కూడా లాభం ఉండదు, నష్టమే తప్ప. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి జోడీలు లేదంటే ఎత్తుల దింపులు. జోడీలు ఎత్తుల దింపుల్లో పర్లేదు, ముసుగు కంటే ఇది బెటరు నన్ను అడిగితే కదా, ఎవరినైనా అడిగినా సరే. అసలు ముసుగు పందెం అనేది బ్యాన్ అంతే. మన వైపు నుంచి అయితే ముసుగు పందెం అనేది మీరు ఎవరు ఆడొద్దు. ఈ ఎత్తులు దింపులు లేదంటే జోడి లేదంటే ఇది ఎలా ఉంటుందంటే, ముసుగు అంటే మీ అందరికి తెలుసు ఆల్రెడీ, వాళ్ళు ఏ కోడిని ఎత్తుకొచ్చినా మనం ఏ కోడిని ఎత్తుకొచ్చినా వేయాల్సిందే. జోడీలు ఏంటంటే మనం ఒక 5 కోళ్ళని తెచ్చుకుంటాం, వాళ్ళు ఒక 5 కోళ్ళు. అంటే మనం ఫస్ట్ ఒప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. 10 జోడీలు వేసుకుందామా లేదంటే 5 జోడీలు వేసుకుందామా అని చెప్పేసి ఒకదాన్ని వాళ్ళు దింపుతారు. దాన్ని చూసి మనం ఫస్ట్ ఎవరు టాస్ గెలుస్తారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు దింపిన తర్వాత మనం దాన్ని చూసి దెబ్బలాట ఆడుకోవచ్చు అనమాట. ఈ కోడి మీద మన రంగు ఏదైతే మెరుగ్గా ఉంటుందో ఆ రంగు పెట్టుకునే అవకాశం ఉంటుంది మనకి. ముసుగులో అవకాశాలు ఉండవు. కాబట్టి జోడీలు ఏంటంటే మ్యాక్సిమం మనం ఎంతకైనా పెట్టుకునేవ్వండి. మనం ఫస్ట్ దింపిన దాని తర్వాత మనం దాని మీదకి ఏదైతే దింపుతామో వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దానికంటే మెరుగ్గా ఉన్న రంగుని దింపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆ టైంలో ఏంటంటే కోళ్ళు అనేవి పెద్దగా దెబ్బతినవు, 2 రంగులు సమానంగా ఉండవన్నమాట. దానికంటే మెరుగు కలర్ దానికంటే ఎచ్చు రంగునే పెడతాం కాబట్టి మనం దింపిన కోడి అనేది మ్యాక్సిమం చావు బతుకులాగా కాకుండా పందెం అనేది తెచ్చే అవకాశం ఉంటుంది చిన్న చిన్న దెబ్బల్లో. కాబట్టి ఆ టైంలో ఏంటంటే మన కోడి ఉంటుంది మెయిన్, అది మనం దెబ్బలాటకు దింపిన కోడి అనేది. కాబట్టి మనకి కోడి మిగిలినప్పుడు ఏంటంటే మనం ఇంకో పందెం ఆడుకోవడానికి ఆప్షన్ ఉండిద్ది. ఆ పందెంలో కూడా మనం గెలిచామంటే మనకు లాభమే అనమాట కోడి మీద. ఈ విధంగా జోడీల్లో కొద్ది గొప్ప లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇక మెయిన్ చూపుల విషయం. చూపుల్లో వేసుకుంటాం కోళ్ళని. మనకు నచ్చిన కోడిని మనకు బరిలో ఏ కోడి అయితే నచ్చుతుందో, ఏ కోడికైతే మనం దెబ్బలాట పెట్టుకునేటప్పుడు గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయో మన కలర్ అప్డేట్లో మనకు అర్థమైపోద్ది. ఈ రంగు కోడికి ఇప్పుడు మ్యాక్సిమం టైం లేదు, ఈ కోడి ఇప్పుడు గెలిచే అవకాశం లేదు. కాబట్టి దాని మీద పెట్టుకున్నామంటే మనకి కంపల్సరీ మ్యాక్సిమం గెలిచే ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎవరైనా సరే దెబ్బలాట కోడి పందెం ఆడుకోవాలి అంటే మాత్రం చూపుల్లో ఎవడైతే ఆడుకుంటాడో వాడికి కలర్ ఐడెంటిఫికేషన్ తెలుసుంటే, వాడికి కలర్ అప్డేట్ గురించి అవగాహన ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి పందెంలో లాస్ కాడు. ఎవరైనా సరే ఫస్ట్ వచ్చేసేసి ఏ కోడికి ఏ టైంలో దెబ్బలాట అదే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ కోడిని తీసుకెళ్తే, మనం బరిలో చూసుకున్నప్పుడు మనకి తెలుసు మన కోడికి గెలిచే అవకాశం ఉండి ఏ రంగుకి గెలిచే అవకాశాలు లేవు అనేది మనకు అవగాహన ఉండాలా. దాని తర్వాత కలర్ ఐడెంటిఫికేషన్ గురించి అవగాహన ఉండాలా. దాని తర్వాత కలర్ అప్డేట్ అనేది తెలిసి ఉండాలి. కలర్ అప్డేట్లో తెలుస్తుంది మన కోడి ఏ రంగుల మీద పెట్టుకోవచ్చు ఏంటి అనేది. ఇలా చూపుల్లో అయితే మనకు బోల్డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో చూపుల్లో అయితే లాస్ అనేది మ్యాక్సిమం కాము, ఎట్టి పరిస్థితుల్లో లాస్ కాము. 10 పందాలు వేస్తున్నారు అంటే వాటిలో మనం ఎట్టి పరిస్థితుల్లో మనకు అన్నిటి మీద అవగాహన ఉంటే, కలర్ ఐడెంటిఫికేషన్, కలర్ అప్డేట్, టైమింగ్ అన్నిటి మీద అవగాహన ఉంటే మాత్రం చూపుల్లో పెట్టుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి లాస్ అనేది కాదు. 10 పందాల్లో 8 పందాలు మనం కంపల్సరీ తీస్తాం, అందులో డౌటే ఉండదన్నమాట. అలా కాకుండా లేదు నేను ఈరోజే దెబ్బలాట ఆడుకోవాలా, ఇప్పుడే పెట్టుకోవాలా, ముసుగు పెట్టేస్తాను అని చెప్పేసి అనుకుంటే మాత్రం రాంగ్. పేషెన్స్, వెయిటింగ్ అనేది చేయాల. తొందరపాటు అనేది అసలు ఈ ఫీల్డ్లో పనికి రాదు. అందరూ మ్యాక్సిమం ఎవరైనా లాస్ అవుతున్నారంటే తొందరపడే అవుతారు. 1-2 సార్లు చెప్తున్నాను, తొందరపడొద్దు. పేషెన్స్, ఈరోజు కాకపోతే రేపు వేసుకోండి, రేపు కాకపోతే ఎల్లుండి వేసుకుందాం అనే ఫీలింగ్లో ఉండండి.
అంతే తప్ప ఈరోజు వేసేసుకోవాలి ఇప్పుడు వేసేసుకోవాలి ముసుగుకి ఎట్టి పరిస్థితుల్లో ముసుగులు మాత్రం బ్యాన్ చేయండి.